ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే పిచ్చోడు చేతిలో రాయిలాగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. పొద్దున నిద్రలో కలలో ఏదొస్తే ఉదయాన్నే అది చేసే కార్యక్రమం కనబడతా ఉంది. హైడ్రా పేరిట పేదల గుడిసెలు కూల్చే ప్రయత్నం చేసినాడు. ఒకసారి ఇప్పుడు మూసీ పేరిట అపార్ట్మెంట్లు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యూనివర్సిటీ భూములు లాక్కుంటా అని చెప్పి అటు ఉర్దూ యూనివర్సిటీ మీద, ఇటు సెంట్రల్ యూనివర్సిటీ మీద, అటు అగ్రికల్చర్ యూనివర్సిటీ మీద పడి యూనివర్సిటీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంటాడు. నిన్న చూసాం వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఫ్రూట్ మార్కెట్ ల్యాండ్ కూడా ఇలా దాన్ని కూడా తన అనుయాయులకు పారిశ్రామికవేత్తల పేరిట కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. లగచర్ల చూశాం. లగచర్ల లాంటిదే మరొక భూసేకరణ ఇలా పరిగిలో చేస్తా ఉన్నారు. ఏంది మీరు ఆ పచ్చటి భూముల మీద ఎందుకు పడ్డారు? దళిత గిరిజన బలహీన వర్గాల భూములు ఎందుకు లాక్కుంటున్నారు? ఇవాళ ఇది భూసేకరణ కాదు, ఇది దళిత బలహీన వర్గాల ప్రజల మీద దండయాత్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు ఏం చెప్పారు ఆ రోజు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము అని చెప్పారు. పట్టాలు ఇవ్వడం మాట దేవుడెరుగు గాని ఉన్న భూములు లాక్కుంటున్నారు. పట్టాలు ఇవ్వలే, కానీ దళిత గిరిజనుల భూములే లక్ష్యంగా పెట్టుకుని టార్గెట్ గా ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములుంటే అక్కడ ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే 10,000 ఎకరాలు ఇండస్ట్రీల పేరిట భూములు లాక్కున్నారు. ఇంకో 40,000 ఎకరాలు లాక్కోవడానికి ప్రణాళికలు సిద్దం చేసినారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములుంటే అక్కడ ఇండస్ట్రియల్ పార్కులని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చుడు, భయభ్రాంతుల గురి చేసుడు, ఇవాళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.